మీ శ్రీదేవికి ఒక లాంగ్ వీడియోతో వచ్చేసింది. అందరూ గెట్ రెడీ. సరేనా? ఒక 6-7 మినిట్స్ చేసుకుందామా? వద్దా? 3 మినిట్స్ చాలా? 2 మినిట్స్ చాలా? అక్క పెద్దగా చెప్పకక్క, మాకు టైం లేదు చూడటానికి అంటారా? సరే, చిన్న వీడియోతోనే వచ్చేసాను. పెద్ద లాంగ్ వీడియో అయితే కాదు. అందరికీ ముందుగా 2026 లోకి అడుగు పెడుతున్నాం కాబట్టి హ్యాపీగా ఉందాం. ఆల్వేస్ బీ హ్యాపీ. హ్యాపీ న్యూ ఇయర్. ఇక ప్రతిరోజు నేను పెట్టే వీడియోలు ఒక మంచి మాట అయితే చూస్తూ ఉన్నారు, సపోర్ట్ చేస్తున్నారు. నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇక ఇంకొక విషయం చెప్తా. మన 2025 లో మనకు కావాల్సింది ఏంటి, 26 లో మనకు కావాల్సింది ఏంటి అనేది ఫుల్ క్లారిటీతో ఉండండి. ఎప్పుడైనా సమయం అదే కాలం గడుస్తున్న కొద్దీ మనం ఏం కావాలి, మనం ఏం చేస్తున్నాం, మనం దేని మీద పెడుతున్నాం, మన చుట్టూ ఏం జరుగుతుంది అనేది కాస్తలో కాస్తనే గమనించుకుంటూ ఉండాలండి. మన పిల్లల్ని ఎలా చూసుకుంటూ ఉంటాం, వాళ్ళ గోల్స్ కానీ వాళ్ళ చదువులు కానీ శ్రద్ధతో, అలాగే మన మీద మనకు కూడా శ్రద్ధ ఉండాలి. అలా శ్రద్ధగా ఉంది అంటే మనం జీవితంలో ఎంతో కొంత సాధిస్తాం కదా, అందుకోసం చెప్పాను. ఇక రోజుకో మంచి మాట చెప్తాను, ఈ వీడియోలో కూడా అదే చెప్తాను అని అనుకుంటున్నారేమో. ముఖ్యమైనది మాత్రమే చెప్పుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. మన ఆలోచన విధానం, మన పనులు, ప్రవర్తన, మనం చేసే ఏదైతే చేస్తూ ఉంటామో రోజువారి పనుల్లో దాన్ని బట్టే మనకు రావాల్సింది మనకు వస్తుందండి. అవన్నీ మర్చిపోయి మనం చేసేది ఏదైనా చేసేస్తాం, ఏముందిలే అన్నట్టుగా చేసుకుంటూ తప్పుల మీద తప్పులు ఏమైనా చేసుకుంటూ వెళ్ళారు అంటే అక్కడ రావాల్సింది ఏదైతే అదే వస్తుంది. ఇది మైండ్ లో బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఎన్ని పూజలు చేశాము లేకపోతే ఏం చేశాము అనేది ముఖ్యం కాదండి. దేవుని దండం పెట్టుకోవాలి, నేను కాదని అనను. కానీ మనం చేసే పని మన ఆలోచనని బట్టే ఆ దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. బాధైనా, కష్టమైనా, సంతోషమైనా. ఇది మన మైండ్ లో బాగా గుర్తుపెట్టుకోవాలి. కర్మకు తగ్గ ఫలితం, ఇది నిజం కదా, నేను నమ్ముతాను. అది పోయిన జన్మను బట్టి ఈ జన్మలో ఉండొచ్చు, కానీ ఈ జన్మలో బట్టి ఈ జన్మకే వెంటనే వచ్చేస్తుంది తిరిగి. అది గుర్తుపెట్టుకుని మనం నడుచుకోవాలి. ఇక కొంతమంది సోషల్ మీడియాలో నాకు బాగా దగ్గర అయిన వాళ్ళకి ప్రత్యేకంగా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాను. పేర్లు అయితే అందరివి గుర్తుంటాయో గుర్తుండవో తెలియదు, కానీ చెప్పడానికైతే ప్రయత్నిస్తా. చెప్పనా? స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ ధన, అండ్ అలాగే రాజేష్, అనిత, జాను, మయాంక్, యేషు, ఇంకా మోక్షి, చక్రి. నేనేమన్నా మర్చిపోతే ఎవరు ఏమనుకోవద్దు. నాకు మైండ్ లో గుర్తున్న వాళ్ళందరి పేర్లు చెప్పడానికే ప్రయత్నిస్తాను. సుమిత డియర్, అలాగే సుహాసిని సిస్టర్, ఇంకా 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 నేను మర్చిపోతున్నానా ఏమిటి? సుహాసిని సిస్టర్, జాను చెప్పేశాను కదా, ఇంకెవరు ఉన్నారబ్బా మర్చిపోయాను. రోహిత్, మనీషా, అండ్ 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 అవినాష్, ఇంకా ఎవరున్నారు? రావాలి మైండ్ లోకి. అనిల్, రామ్ సోదర, శ్యామ్ సోదర, నాగేంద్ర, రాహుల్, ఉమా, టైలర్ ఉమా ఉంది కదా, అలాగే ఉమా ప్రసాద్, శ్రవణ్ మంచి మధ్యాహ్నం, బుజ్జి తల్లి, అమ్ము, శ్వేత, లావణ్య, ఇంకా 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 వర్మ జోష్ చెప్పేశాను కదా ఆల్రెడీ. ప్రణతి సిస్టర్, పల్లవి సిస్టర్, ఎస్ఎల్ఎస్, వినుకొండ జో సిస్టర్, రంజిత్ గారు, చాగంటి గారు, కమల, భాగ్య, ఇంకా బాపూజీ బ్రదర్, సుజాత సిస్టర్, ఇంకా ఇంకా ఎవరున్నారు? సంజు చెప్పేశాను కదా. ఇంకెవరన్నా మర్చిపోయానా? మర్చిపోతే ఎవరేమనుకోవద్దబ్బా, కామెంట్లో పెట్టండి. వారి పేరు కావాలని అయితే కాదు, ఇప్పటికిప్పుడు నేను గుర్తు చేసుకున్నాను కాబట్టి ఇంతవరకే గుర్తు తెచ్చుకున్నాను. వీళ్ళందరికీ పేరు పేరున హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకేనా? ఉంటాను మరి. రేపటి చిన్న వీడియోలో ఎప్పుడు రోజువారు చెప్పుకుంటూ ఉంటాం కదా, ఒక మోటివేషన్, మంచి మాట, అలాగే ఒక చిన్న డాన్స్ వేస్తుంది రేపు శ్రీదేవి అక్క. చూసి ఎంజాయ్ చేయండి. డాన్స్ వీడియోలు కొంతమందికి బాగా నచ్చుతున్నాయి. నాకు వచ్చింది ఏదో తైతక్కలా ఆడుతున్నానండి, కొంచెం అర్థం చేసుకోండి. బాగోకపోయినా ఏమీ అనుకోవద్దే, ఏదో ఒక ఎంటర్టైన్మెంట్. మీ అందరికీ నచ్చిందే కదా నేను చేస్తాను. మీ అందరికీ నచ్చింది చేసి దాని మీద ఒక మంచి మోటివేషన్ గా చెప్పడమే నా ఒక ఉద్దేశం. ఇది మీ అందరికీ తెలుసు, మళ్ళొకసారి చెప్తున్నాను అనమాట. మోటివేషన్ మీకు నచ్చింది అన్నది ఎక్కువ మందికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఉండనా మరి? రేపటి ముచ్చట్లో మళ్ళీ కలుద్దామా? ఎక్కువ లాంగ్ వీడియో పెద్దది అయిపోయింది అనుకోండి, శ్రీదేవి అక్కని తిట్టేసుకోవచ్చు. అక్క మాకు పని ఉంది, ఇంతసేపు చేస్తావు, ఇంకా ఆపేసాయి అనొచ్చు కదా. అందరికీ అడ్వాన్స్ గా హ్యాపీ న్యూ ఇయర్. బాయ్ ఆల్.